సో మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విజయలక్ష్మి రెడ్డి గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా చూస్తా ఉన్నారు ఈ హెర్బల్ కేసులు? అంటే ఇప్పుడు ఢిల్లీ కోర్టు నిన్న కొంచెం గుడ్ న్యూస్ చెప్పిందని అనుకోవచ్చు. ఈ రోజు మీరు నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. దేని గురించి నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఈ రోజు నేషనల్ హెరాల్డ్ కేసు అసలు కేసే కాదని ఈడీ ఫైల్ చేసిన దాన్ని కొట్టిపారేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇన్ని రోజులు ఆ నేషనల్ హెరాల్డ్ కేసు అడ్డం పెట్టుకొని ప్రజాపక్షమైన కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికని ఎలక్షన్ల ముందు అకౌంట్లు సీజ్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టిన తీరు, ఈ అన్నిటికీ కూడా కారణమైన నేషనల్ హెరాల్డ్ ఒక బూటకమని కోర్టే నిర్ధారించింది. దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇది ఒక నిదర్శనం. బీజేపీ ఎలాగైతే కేంద్ర సంస్థలను వాడుకుంటుందో అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ రోజు ఈడీది బట్టబయలైంది, రేపు ఎలక్షన్ కమిషన్ కూడా బట్టబయలవుతుంది. మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినవన్నీ కూడా నిజాలని, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన కొట్లాడుతున్న పార్టీ అని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనపరచాలని చేసిన కుట్ర అనుకోవచ్చా? 100%. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, పనికిరాని కేసుని కొట్టేసిన కేసుని ఎలక్షన్ల ముందు బయటికి తీసుకొచ్చి మెయిన్ ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నిధులను నిర్వహిస్తూ మానసికంగా వాళ్ళని దెబ్బతీయాలని మా నాయకులను రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ఇటు మల్లికార్జున్ ఖార్గే గారిని నిరంతరం మీడియా ఆఫీసులలో పిలిచి వాళ్ళని మానసిక వేధించిన విధానం చూసి కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కుంగిపోతుందని వాళ్ళు ఒక కుట్ర వేశారు. కానీ మా నాయకులు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున్ ఖార్గే గారు ఒకటే పిలుపునిచ్చారు, మనం ప్రజల కోసం నిత్యం పోరాడాలని. ఆ పోరాటం ఫలితమే ఈ రోజు అట్లీస్ట్ గొంతులన్నా వినిపిస్తున్నాయి పార్లమెంట్లో. లేకపోతే మంగ్రేగా లాంటి దాన్ని నీరు గారుస్తుంటే మాట్లాడే దిక్కు కూడా లేకుండా అయిపోతుండే. ఈ రోజు ప్రతిపక్షం అంతా కూడా ఏకపక్షమై మాట్లాడుతున్న విధానం చూస్తా ఉన్నారు. దానికంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటమే నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాం. ఇంకొన్ని కూడా మన కేంద్ర గవర్నమెంట్ చూస్తే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి కూడా మనం చూసినట్లయితే ఆ పథకాన్ని కూడా తీసేసి పేరు మారుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అన్ని చర్యలు ఎలా చూడొచ్చు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తీరుని? ఈ రోజు మీరు అన్నది అదే మంగ్రేగా కేసులో ఉట్టి పేరు మార్చడం ఒకటే కాదు, దానికి వెనుక చాలా భారీ కుట్ర జరుగుతూ ఉంది. 90% దానికి ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఇస్తే 70% ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంది. అంటే దేశంలో రాష్ట్రాలని గ్రిప్పులో పెట్టుకోవడానికి బీజేపీ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. రాష్ట్రం మీద భారం మోపి ఆ మోయలేని భారంలో సెంట్రల్ గవర్నమెంట్ కింద చేతులు ఎత్తేసి లొంగిపోతారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది మొత్తం మన కాన్స్టిట్యూషన్ కి దెబ్బతీసే విధానం ప్రజలు చూస్తా ఉన్నారు. ఈ రోజు కాన్స్టిట్యూషన్ స్ఫూర్తిని వాళ్ళు దెబ్బతీస్తా ఉన్నారు. రాష్ట్రాలని నిర్విపారిస్తూ 70% భారం వాళ్ళు 70% ఫండింగ్ చేసి మిగిలిన భారం అంతా స్టేట్ మీద వేస్తుంది కూడా చూస్తా ఉన్నారు. ఒక పేరుయే కాదు, దీని కింద భారీ కుట్ర ఉంది. రోజు రోజుకి దీన్ని నీరు గార్చి చేతులు ఎత్తేసే పరిస్థితి మనం చూస్తా ఉంది. ఇంకోటి పక్షపాత ధోరణి కూడా చూస్తా ఉంది. వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలకేమో నిధులు కేటాయించే కాడేమో ఒక పైచేయి ఉంటుంది, ఇంకా తెలంగాణకి కొంత అన్యాయం జరుగుతూ ఉంది అన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుండి ఆరోపిస్తా ఉంది. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు ఏమన్నా వాటిపైన పోరాడే ఛాన్స్ ఉందని అంటారా? ఇప్పుడు మంగ్రేగాల్లో కూడా అంతే కదండి. 90% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేసేది 70%కి తగ్గించడం అంటే రాష్ట్రాల మీద భారం మోపడం. ఇప్పుడు దేశంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాల మీద భారం పెరుగుతుంది. ఆర్థిక భారం పెరిగితే వాళ్ళు ఎక్కడో బీజేపీకి తల ఒగ్గుతారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఎన్ని కష్టమైనా ఎన్ని నష్టమైనా ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం మీద మేము పోరాడుతూనే ఉంటామని, కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేస్తాం.